మిస్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు 2 minutes. 2 నిమిషాలు అధ్యక్ష. కాళేశ్వరం కుంభకోణంపై అర్ధరాత్రి తర్వాత ప్రసంగించడానికి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు అధ్యక్ష. జస్టిస్ పిసి ఘోష్ గారు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేసి 14 మార్చి 2024లో వేస్తే 16 నెలల్లో మనకు రిపోర్ట్ వచ్చింది అధ్యక్ష. వీరు మాజీ సుప్రీంకోర్టు జడ్జి, లీగల్ ల్యూమినరీ, న్యాయ కోవిధులు, మాజీ లోక్పాల్ చైర్మన్గా కూడా పనిచేశారు. అంతకన్నా ముందు మనకు ఇదే కాళేశ్వరం కుంభకోణం మీద 3 రిపోర్ట్లు వచ్చినాయి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చింది, కాగ్ రిపోర్ట్ వచ్చింది, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ వచ్చింది. అంటే సైమల్టేనియస్గా ఇవన్నీ వస్తూనే ఉన్నాయి. దాని తర్వాత ఇప్పుడు మనం చర్చ చేసుకునేది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ రిపోర్ట్ మీద అధ్యక్ష. నేను ఈ కుంభకోణం అనే పదం వాడుతూ ఉంటే నాకు దాని మీద హోంవర్క్ కూడా చేసిన. ఈ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే తమిళనాడులో ఒక పట్టణం ఉన్నది కుంభకోణం అని. కుంభం అంటే ఒక కుండ, కలశం లాగా. కోణం అంటే దానికి ఒక పార్శ్వం, ఒక కోణం. బ్రహ్మదేవుడు ప్రళయకాలంన జీవరాశులందరిని ఒక కుంభంలో చేర్చి, ఒక కలశంలో చేర్చి మీరు హిమాలయ పర్వతం మీద పెట్టిండట. ప్రళయం వచ్చినప్పుడు అంతా కొట్టుకొచ్చి ఆ కుంభకోణంలో ఆగిందట. ఆగితే ఆ కుంభం పగిలి అందులోకి వెళ్ళి జీవరాశులన్నీ పుడితే మనం అందరం ఆ తర్వాత కలియుగంలో మనుషుల్లాగా పుట్టినాం, వివిధ జీవరాశుల్లాగా పుట్టినాం. అయితే కన్ఫ్యూజన్ ఏందట అంటే ఏ పార్శ్వం నుంచి ఏమొచ్చిందనేది కన్ఫ్యూజన్. అందుకని ఆ ప్రాంతానికి కుంభకోణం అని పేరు వచ్చింది. మలయాళంలో కూడా కుంభకోణం అంటే స్కామే అధ్యక్ష. కాబట్టి ఇవాళ ఒకప్పుడు కాళేశ్వరం అంటే గోదావరి నదికి, కాళేశ్వర ముక్తేశ్వర స్వామికి ప్రసిద్ధి. ఇవాళ ప్రాజెక్టు పేరిట ఒక కుంభకోణానికి ప్రసిద్ధి చెందింది అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడ దుర్వినియోగమైంది ప్రజాధనం అధ్యక్ష. మనం చిన్న ఆగిపేట కొన్నా, లేకపోతే సబ్బు బిల్ల కొన్నా, జిఎస్టీ ఇవన్నీ కలిస్తే కదా ఇవాళ ఖజానా నిండితే ఆ ఖజానా ద్వారా ఖర్చు చేయాల్సిన నిధులను, ప్రజాధనాన్ని ఇవాళ ఎంత దారుణంగా వాటిని దుర్వినియోగం చేసినారు అనేది మనం అందరికీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నేను ఇవాళ వస్తూ ఈనాడు పత్రిక చదివితే 2వ పేజీలో జస్టిస్ ఘోష్ నివేదికపై అసెంబ్లీలో చర్చించిన చర్యలు వద్దని ఆదేశించండి. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు నిన్న పిటిషన్ వేశారు, లంచ్ మోషన్ పిటిషన్. దానికన్నా ముందు అసలు చర్చ జరగద్దు, అసెంబ్లీలో ప్రవేశపెట్టద్దని ఒక పిటిషన్ వేశారు. ఇంత దారుణం అధ్యక్ష. వాళ్ళు నిజంగానే దీని మీద చర్చ చేయాలనుకుంటే, వాస్తవాలు బయటికి రావాలనుకుంటే ఇట్లా పిటిషన్లు వేసి అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష? గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు చేస్తున్నారు, అసహనానికి గురవుతున్నారు, రెస్ట్లెస్నెస్ ఇప్పుడే మనం చూసినాం. అయితే కుంభకోణానికి పాల్పడే ముందే పర్యవసరాలు కూడా ఆలోచించాల్సింది. కానీ ఇవాళ వాళ్ళు ఏదో అడుసు దొక్కనేలా మళ్ళా కాలు గడనేలా టైప్లా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎంత దారుణం అంటే ఈ రిపోర్ట్ ఇట్స్ ఒక రకంగా పిసి ఘోష్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ కేసీఆర్ గారిని, అప్పటి ఇరిగేషన్ మంత్రి గారిని అభిశంసించింది. డైరెక్ట్లీ కేసీఆర్ ఈజ్ డైరెక్ట్లీ, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈజ్ డైరెక్ట్లీ అకౌంటబుల్ ఫర్ ది ఇర్రెగ్యులారిటీస్ అండ్ ఇల్లీగాలిటీస్ ఇన్ ప్లానింగ్, కన్స్ట్రక్షన్, కంప్లీషన్ అండ్ ఆపరేషన్ ఆఫ్ మెయింటెనెన్స్ ఫర్ ద 3 barrages. హిజ్ ఇన్వాల్వ్మెంట్ అండ్ డైరెక్షన్ మైన్యూట్లీ ఈజ్ ద కాజ్. అంటే ప్రతి చిన్న అంశంలో ఆయన తలదూర్చిండు, అందుకే ఈ విపత్కర పరిస్థితి అని వాళ్ళు ఈ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చెప్పింది అధ్యక్ష. మాకే అన్ని తెలుసు అనుకుంటే చాలా ఇబ్బంది అధ్యక్ష. కొత్త సామెత ఉన్న తెలుగులో, అన్ని తెలిసిన అమ్మాట అమావాస్య రోజు చనిపోతే ఏమి తెలియనమ్మ ఏకాదశి నాడు చనిపోయి పుణ్యం కట్టుకుందట. అట్లా ఉంది వీళ్ళ పరిస్థితి. అన్ని తెలుసు అనుకుంటే ఎట్లా అధ్యక్ష? ఇంజనీర్లు చేసే పని వాళ్ళే చేయాలి, టెక్నికల్ పర్సనల్ చేయాల్సిన పని వాళ్ళే చేయాలి, అటు ఫైనాన్స్కు సంబంధించిన అంశాలలో వాళ్ళే తలదూర్చాలి. కర్త కర్మ క్రియ అన్ని కూడా కేసీఆర్ అని చెప్పుకున్నారు అప్పుడు. ఇప్పుడేమో చర్యల సమయం వచ్చే వరకు మాకు బాధ్యత లేదంటున్నారు అధ్యక్ష. దిస్ ఈజ్ నాట్ ఏ డెసిషన్ ఆఫ్ ద గవర్నమెంట్ బట్ ఆఫ్ ద ఇండివిజువల్స్ అని కమిషన్ చెప్పింది అధ్యక్ష. అంటే వ్యక్తుల విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ కోసం ఈ ప్రాజెక్ట్ పూర్తిగా బలైపోయింది అధ్యక్ష.
మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 4 జిల్లాలు అయితే పూర్తిగా ఎడారిగా మారిపోయినాయి. ఈ తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి మేడిగడ్డ వద్ద వరకు మేడిగడ్డకు ఈ ప్రాజెక్టు తరలించడంతో ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ మాకైతే చుక్క నీరు వచ్చే పరిస్థితి లేదు. మాకు ఎటు చూసినా తలాపున నీరే. అంటే 4 జిల్లాలు చెప్తున్నాను నేను సార్, 4 జిల్లాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 4 జిల్లాలు అంటే మీ నియోజకవర్గం 10 నియోజకవర్గాలు అనుకుందాం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మా తలాపున అటు ఒకవైపు పెన్గంగ, ఇంకోవైపు వారధా నది, ఇంకోవైపు నుంచి వైన్గంగ, ఇవన్నీ కలిసి ప్రాణహితగా ఉద్భవిస్తాయి. కింద ఇటు చిన్న చిన్న నదుల గురించి చెప్తున్నారు. చిన్న 1 టీఎంసీ 2 టీఎంసీలు పెద్దవాగు, ఎర్రవాగు, మిగతా నీల్వాయి వాగు, వారి దగ్గర ఉన్న మిగతా ర్యాలీ వాగు, ఇవన్నీ వాగులు కలిస్తే ఇవాళ చాలా తక్కువ. ఇంతకుముందున్న శాసనసభ్యులు చెప్తా ఉండే మేడిగడ్డ దగ్గర నీళ్లు లేవు, కానీ ఇక్కడ మన తుమ్మిడిహెట్టి దగ్గర నీళ్లు లేవు, కానీ మేడిగడ్డ దగ్గర నీళ్లు ఉన్నాయి. అది శుద్ధ అబద్ధం అధ్యక్ష. ఎందుకంటే మధ్యలో పెద్ద క్యాచ్మెంట్ ఏరియా కూడా లేదు. ఒక 100 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండవచ్చు, కానీ పెద్ద క్యాచ్మెంట్ ఏరియా ఏది లేదు. అక్కడ మిగతా నీళ్ళు వచ్చే అవకాశం కూడా లేదు. చిన్న చిన్న నదులే, ఉపనదులే, రివులెట్సే ఉన్నాయి, అక్కడ రివర్స్ కూడా లేవు. కాబట్టి నేను ఇంకొకటి ఈ రిపోర్ట్లో చదువుతా ఉంటే సీఎం ఇస్ ప్రీడిటర్మిన్డ్ అండ్ బెంట్ అపాన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ బరాజ్ అట్ మేడిగడ్డ. అంటే ముందే ఫిక్స్ అయిపోయారు. హీ హాజ్ అ ప్రీఫిక్స్డ్ ఐడియా దట్ ద బరాజ్ షుడ్ బి బిల్ట్ అట్ మేడిగడ్డ. ముందే డిసైడ్ అయిపోయి వ్యాప్కోస్కు డిపిఆర్ కోసం వారికి డబ్బులు ఇచ్చేసి, వాళ్లకు కాంట్రాక్ట్ ఇచ్చేసి అక్కడనే కట్టాలని డిసైడ్ చేసిండ్రు. ఎందుకు డిసైడ్ చేసిండ్రు అనేది ఒకసారి మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తుమ్మిడిహెట్టి దగ్గర కడితే వారికి అప్పటికే ఆ ప్రాజెక్టు 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కాంట్రాక్టర్లు ఆల్రెడీ అసైన్ అయిపోయారు. ఇక్కడ కడితే పేరు రాదని, ఇక్కడ కడితే కొత్తగా కాంట్రాక్టర్లు అసైన్ చేయలేమని, ఇక్కడైతే కమిషన్లు రావనే దురాశతోటి మేడిగడ్డకు తీసుకుపోయారు అనేది మనందరికీ ఇప్పుడు తేటతెల్లం అవ్వాల్సిన విషయం అధ్యక్ష. The CM has directed authorities failure in operation and maintenance లో రోల్ ఆఫ్ సీఎం గురించి ఉటంకిస్తూ the chief minister has directed authorities to store water in barrages to the full capacity. He has given orders. The barrages are supposed to be just a diverting mechanisms, diverting structures. డైవర్ట్ చేయాల్సిన బరాజును ఇవాళ ఫుల్ స్టోరేజ్ తీసుకొచ్చి అవి కుంగిపోవడానికి, కృషించిపోవడానికి, ఇవాళ బ్రీచ్ కావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అప్పటి ఇరిగేషన్ మినిస్టర్ ఇంటెన్షనల్లీ హీ డిడ్ నాట్ కన్సిడర్ ద రిపోర్ట్ ఆఫ్ ఎక్స్పర్ట్ కమిటీ. అదే మనం రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ అనుకున్నాం. ఇరిగేషన్ మినిస్టర్ అలౌడ్ దెన్ సీఎం టు ఫుల్ఫిల్ హిజ్ డిజైర్. అంటే మామ కళ్ళల్లో ఆనందం చూడడానికి అల్లుడు గారు తాపత్రయపడ్డారు. అడ్డదారులు దొక్కిండ్రు అనేది అందరికీ అర్థమైన విషయం. ఇట్స్ ఎ క్లియర్ what you say impeachment of the then chief minister as well as the minister there. Irrigation minister has instructed to adopt the seek and files technology in the meeting without proper homework. కాంట్రాక్టులు లంప్సం ఇచ్చిండ్రు, టర్న్ కి ఇవ్వలేదు, సిడబ్ల్యూసి రికమెండేషన్ పక్కన పెట్టిండ్రు. అసలు అన్నారం సుందిల్లా బ్యారేజీలు ఎక్కడ కట్టాలని వ్యాప్కోస్ చెప్పిన దానికి వాళ్ళు కట్టిన దానికి చాలా వ్యత్యాసం ఉంది అధ్యక్ష. అసలు వ్యాప్కోస్ రిపోర్ట్ మీద మేము బేస్ చేసుకున్నాం అంటున్నారు కదా. మేడిగడ్డ అంటే వాళ్ళు లొకేషన్ చెప్పిండ్రు, కానీ అన్నారం సుందిల్ల బ్యారేజ్ విషయంలో అసలు వాళ్ళు చెప్పిన లొకేషన్కు వీళ్ళు కట్టిన బ్యారేజ్ లొకేషన్కు చాలా వ్యత్యాసం ఉన్నది. దాంట్లో కూడా మతలబు ఉన్నది. అసలు O&M యాక్టివిటీ లేదు. బ్యారేజెస్ వర్ యూజ్డ్ యాజ్ రిజర్వాయర్స్. ఇందులో పొలిటికల్ లీడర్స్ బాధ్యత ఎంత ఉంది అని అంటే ఒకసారి ఆలోచన చేయండి. దాంతోపాటు ఐఏఎస్ ఆఫీసర్లు, ఇంజనీర్లు, ఈఎన్సీ, సిఈ, ఎస్సీఈ అందరి పేర్లు ఇందులో ఉటంకించడం జరిగింది. కాంట్రాక్ట్ సంస్థలు ఎల్ఎన్టీ, ఆఫ్కాస్, ఇంకోటి నవయుగ. నేను ఒక్కటే ఏం చెప్తున్నా అంటే, చిన్న రాష్ట్రం, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం అధ్యక్ష, అప్పుడే బాలారిష్టాలు దాటుతున్న రాష్ట్రం, బాల్యం నుంచి కౌమార దశకు పోతా ఉంటే ఇంత పెద్ద ఎత్తున 87,500 కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ ప్రాజెక్టును ఒక 2-3 సంవత్సరాలనే కంప్లీట్ చేయాలనే దురాశతోటి ముందుకు పోవడంతో ఇవాళ నష్టాన్ని ఎవరు పూడ్చలేని పరిస్థితి వచ్చింది అధ్యక్ష. కాబట్టి నష్టాన్ని ఎవరి నుంచి రికవరీ చేయాలనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఏజెన్సీ నుంచి రికవరీ చేయాలన్నా లేక అవినీతి నుంచి పాల్పడే
ఈ కేసీఆర్ కుటుంబం నుంచి మనం రికవరీ చేయాలనేది మనం ఒక స్థూలంగా ఒక ఆలోచనకు రావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అట్లనే ఐఎమ్ గోయింగ్ టు కన్క్లూడ్ అధ్యక్ష. ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో లోపాలు బయటపడ్డాయి, ఈ సిఏజీ రిపోర్ట్లో ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ బయటపడ్డాయి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్లో ఇంజనీరింగ్ అఫీషియల్స్ దాంతోపాటు ఎవరెవరు తప్పు చేసిండ్రండి. నేను ఒక్కటే అడుగుతున్నా, ఏసీబీ రేడ్ చేస్తే అప్పటి ఈఈ గారు శ్రీధర్ గారి ఇంట్లో 200 కోట్ల అక్రమాస్తులు దొరుకుతాయి. కేవలం ఒక ఈఈ గారి ఇంట్లో 200 కోట్ల అక్రమాస్తులు దొరికితే అప్పటి ఈ తప్పు అవినీతి పరుడు అవుతాడు, అప్పటి ముఖ్యమంత్రి నీతిమంతుడు ఎట్లయితాడు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అప్పటి ఈఎన్సీ గారు హరిరామ్ గారి ఇంట్లో 400 కోట్ల డిస్ప్రపోర్షనల్ అసెట్స్ దొరికితే అప్పటి ముఖ్యమంత్రి గారికి సంబంధం లేదా అధ్యక్ష? వారు ఎట్లా నీతిమంతులు అవుతారు ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ ర్యాంపెంట్ అండ్ బ్రేజన్ ప్రొసీజరల్ ల్యాప్సెస్ అండ్ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్, కొలోసల్ వేస్ట్ ఆఫ్ పబ్లిక్ మనీ, వ్యక్తిగత నిర్ణయాల వలన ఈ ప్రాజెక్టు గుదిబండగా మారిందని సుస్పష్టంగా ఈ కమిషన్ చెప్పడం జరిగింది. నేను ఇవన్నీ ఒక ఎత్తు అయితే దీనికి ప్రత్యామ్నాయం ఏందనేది మనం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇవాళ తుమ్మిడిహెట్టి దగ్గర నీళ్లు లేవు అని చెప్పడం శుద్ధ అబద్ధం అధ్యక్ష. ద రీజన్ దట్ దేర్ ఈజ్ నో అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఎట్ తుమ్మిడిహెట్టి, for that reason the construction of barrage is shifted from Tumdihetti to Medigadda does not appear to be sincere and honest. దాంట్లో చిత్తశుద్ధి లేదు, నిబద్ధత లేదు. మీరు కావాలనే ఈ ప్రాజెక్టును మేడిగడ్డలో కడుతున్నారని ఈ రిపోర్టు తెలపడం జరిగింది అధ్యక్ష. ఈ సంవత్సరం ప్రాణహిత ద్వారా గోదావరిలో ఇప్పటి వరకు కలిసిన నీళ్ళు ఎన్నో తెలుసా అధ్యక్ష? చాలా మంది అంటారు తుమ్మిడిహెట్టి దగ్గర నీళ్ళు లేవని. మేము లెక్కేసినాం, గోదావరిలో మేడిగడ్డ దగ్గర అసలు ఇటువైపు ఎగువ గోదావరిలో వరదే రాలే, మొన్ననే వరద వచ్చింది. దిగువ గోదావరిలో చాలా నీళ్లు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చినట్టు? మొత్తం ప్రాణహిత నీళ్ళే కదా. ఈ సంవత్సరం 300 టీఎంసీలు గోదావరిలో కలిసినాయి ప్రాణహిత ద్వారా. అంటే ఒక్క సంవత్సరం, ఈ సంవత్సరం వచ్చిన వరద 300 టీఎంసీలు. మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? 100, 120, 150 టీఎంసీలు. అసలు వాళ్ళు 5 సంవత్సరాల్లో వాళ్ళు లిఫ్ట్ చేసిన వాటరే 160 టీఎంసీలు. మనకు ఒక్క సంవత్సరం వచ్చిన వరద 300 టీఎంసీలు. నీళ్ళు లేవని ఎవరైనా చెప్తే నమ్ముడెట్లా అధ్యక్ష? కాబట్టి నేను ఒక్కటి చెప్తున్నా, ఇవాళ డిపిఆర్ ఏదైతే తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మేడిగడ్డ బ్యారేజ్ డిఫంక్ట్ అయిపోయింది. మరి దానికి రిపేర్ చేస్తే అవుతుందా లేదా, లేకపోతే సుందిల అన్నారంని ఎట్లా చేయాలి, దాంట్లో కూడా కింద దెర్ ఆర్ లీకేజెస్ అని చెప్తున్నారు. కాబట్టి దాని ప్రత్యామ్నాయం, ఎందుకంటే ఇదివరకే కొంతవరకు కెనాల్ అయిపోయింది తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు. కాబట్టి ఇంకా 2 నెలలు అయిపోతే ఈ ప్రభుత్వానికి 2 సంవత్సరాలు పూర్తవుతాయి. 22 months, ఇప్పటికే 22 నెలలు అయిపోయింది. కనీసం మనం డిపిఆర్ కూడా సిద్ధం చేయలేదంటే ప్రజలకు ప్రాపర్ మెసేజ్ ఇవ్వట్లేదు అనేది నా ఆలోచన. కాబట్టి వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? ద వే ఫార్వర్డ్ ఈజ్, ఐ థింక్ ఇట్స్ ఐదర్ వార్దా నది మీద కడతారా, ప్రాణహిత నది మీద కడతారా, ఎల్లంపల్లి వరకు గ్రావిటీ ద్వారా ఎట్లా తీసుకొస్తారు అనేది స్థూలంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దీంతో పాటు కమిషన్ ఆఫ్ సిఓఐ రిపోర్ట్తో పాటు యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా జోడిస్తే ఒక 1 రోజులు టైం ఉండింది మనకు. ఈ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు టేబుల్ చేయడానికి 1 రోజుల మధ్యలో సమయం ఉండే. ఏటీఆర్ కూడా దాంతో పాటు ఫైల్ చేస్తే బాగుండేదని నా అభిప్రాయం అధ్యక్ష. ఎందుకంటే అందరూ ప్రజలు కోరుకునేది ఏంటంటే దేర్ షుడ్ బి ఏ స్ట్రింజెంట్ యాక్షన్. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున దుర్వినియోగం జరిగింది. మనం తెలంగాణ సమాజానికి ఒక ప్రాపర్ మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే అంటే జరిగిపోయింది, కానీ భవిష్యత్తులో ఇట్లా పొలిటికల్ కరప్షన్ని ఎవరు సహించలేరు. ఎవరైనా పొలిటికల్ కరప్షన్కు పాల్పడితే, అడ్డగోలుగా వ్యవహరిస్తే తగిన శిక్ష ఉంటుంది. ఎట్లయినా ప్రజలు వాళ్ళని శిక్షించారు, కానీ దాన్ని మించి చట్ట ప్రకారం వారిని శిక్షిస్తామనే స్ట్రాంగ్ మెసేజ్, ఒక బలమైన మెసేజ్ మనం తెలంగాణ సమాజంలో ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కాబట్టి యాక్షన్ టేకన్ రిపోర్ట్ విషయంలో మీరు కొంత హోంవర్క్ చేసి ఎంత త్వరగా వీలైతే అంత స్ట్రింజెంట్ యాక్షన్ పాసిబుల్, చట్ట పరిధిలో ఎంత స్ట్రింజెంట్ యాక్షన్ పాసిబుల్ అయితే ఆ శిక్ష వారికి పడుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఎందుకంటే ఈ ప్రజాధనం దుర్వినియోగం అయింది. భవిష్యత్తులో మళ్ళీ ఈ ప్రజాధనం దుర్వినియోగం చేయడానికి మిగతా వాళ్ళు భవిష్యత్తులో వచ్చే నాయకులు భయపడి తీరాలి. కాబట్టి ఆ మెసేజ్ కోసమైనా మనం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని నేను సభను కోరుతూ, అట్లే ముఖ్యమంత్రి గారిని కోరుతూ సెలవు తీసుకుంటున్నా.